హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ టాకీస్ వీక్లీ రౌండప్. ఈ వారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చింది సినీ టాకీస్ వీక్లీ రౌండప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షోలోకి ఎంటర్ అయిపోదామా? దర్శకరత్న దాసనారాయణరావు అనారోగ్యంగా ఉన్నారని వెలువడిన వార్తలు టాలీవుడ్ని షాక్కి గురిచేశాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్తో అస్వస్థకు గురైన ఆయన్ని గత సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంచి ఇన్ఫెక్షన్ తొలగించడానికి డాక్టర్లు దాసరికి శస్త్రచికిత్స చేశారు. దాసరికి అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తుంది. వాటన్నిటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతానికి కిమ్స్లోనే ఉన్న దాసరి కోలుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు తనయుడు అరుణ్ కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. దాసరి ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. మరో 2-3 రోజుల్లో దాసరి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ట్విట్టర్ అంటేనే మనకు సెలబ్రిటీలు గుర్తొస్తారు. అభిమానులతో ఎప్పుడు టచ్లో ఉండేందుకు తారలంతా ఈ సోషల్ సైట్నే ఎక్కువగా నమ్ముకుంటారు. అందుకే ట్విట్టర్ తారలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. టాలీవుడ్లో ట్విట్టర్ ఖాతా ఉన్న తారలు తక్కువ మందే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే మన హీరోలు ట్విట్టర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం ట్విట్టర్లోకి మరో 2 టాలీవుడ్ నటులు జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, మాస్ మహారాజా రవితేజ, మెగా బ్రదర్ నాగబాబు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఇటీవల మెగా బ్రదర్స్పై కామెంట్లు చేసిన నేపథ్యంలో నాగబాబు ఈ సోషల్ సైట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక రవితేజ ట్విట్టర్లోకి ఎంట్రీ ఇస్తూనే తన ఫ్యామిలీ సెల్ఫీ ఫోటో పెట్టి ఫ్యాన్స్ను ఆనందాన్ని పంచాడు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తారని ఎప్పటి నుంచో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటన్నిటిని బ్రేక్ చేస్తూ గురువారం ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు రివీల్ అయింది. ఈ మెగా బ్రదర్స్తో కళాబంధుడు టీఎస్ఆర్ మూవీ చేస్తాడని, దానికి త్రివిక్రమ్ దర్శకుడు అని ఆ వార్త సారాంశం. స్వయంగా సుబ్బిరామిరెడ్డి ఓ వేడుకలో ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. ఇప్పటికే అటు మెగా బ్రదర్స్, ఇటు త్రివిక్రమ్ని కూడా ఆయన కలిశాడని, ఇక కథ దొరకడమే ఆలస్యం అన్నట్లు వార్తలు వినిపించాయి. ఇద్దరు నటిస్తే మెగా ఫ్యాన్స్కే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే పబ్లిక్గా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించడం అసంభవమనే చెప్పాలి. కేవలం టీఎస్ఆర్ ఒక ప్రకటన చేసినంత మాత్రాన మెగా బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఈ వార్త కూడా అలాంటిదే. మెగా బ్రదర్స్ కాంబినేషన్లో సినిమా అంటూ ఎంత త్వరగా వార్త వ్యాపించిందో అంతే త్వరగా అలాంటి సినిమా ఏది రావడం లేదని మరో వార్త వెలువడింది. దీంతో మొదట సంబరపడ్డ మెగా ఫ్యాన్స్ ఆ తర్వాత డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు ఇండియన్ చిత్రసీమ మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రం బాహుబలి 2. ఏప్రిల్లో రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ ప్రమోషన్ను ప్రభాస్ బర్త్డే నుంచే మొదలుపెట్టారు. మొన్న రిపబ్లిక్ డే రోజు పురస్కరించుకొని అమరేంద్ర బాహుబలితో దేవసేన అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అందులో తప్పు దొరకడంతో దర్శకుడు రాజమౌళిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అనుష్క ప్రభాస్ కంటే ముందు నిల్చొని ఉంటే ప్రభాస్ పట్టుకున్న విల్లు అనుష్క పట్టుకున్న విల్లు కంటే ముందుగా ఉన్నట్లు పోస్టర్లో చూపించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఎట్టకేలకు తప్పు గ్రహించిన టీం దానిని సరిచేసి తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మూవీ న్యాచురల్ స్టార్ నాని నటించిన నేను లోకల్. వరుసగా 5 హిట్ల తర్వాత నాని నుంచి వచ్చిన చిత్రం ఇది. భారీ అంచనాలతో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్గా రూపొందించిన ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. నాని ఒక్కడే 1 మ్యాన్ షోతో సినిమాని నడిపించాడని, నాని యాక్టింగ్, కామెడీ సీన్లు సినిమాలో పండాయని అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే కీర్తి సురేష్ అందంగా ఆకట్టుకునేలా ఉందని చెప్తున్నారు. పలు రివ్యూలు ఈ సినిమాపై పాజిటివ్గా రాశాయి. మొత్తానికి నాని వరుసగా 2వ హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఖైదీ నెంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం కలెక్షన్ల వివరాలు చూసినట్లయితే ఖైదీ కుమ్ముడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఖైదీ సత్తా చాటుతున్నాడు. మొదటి 10 రోజుల్లోనే ఖైదీ 2 మిలియన్ క్లబ్లో చేరిపోయాడు. బుధవారం వరకు ఖైదీ కలెక్షన్లు $2.40 మిలియన్ల కలెక్షన్తో కొత్త రికార్డు సృష్టించింది. ఓవరాల్గా చూసుకుంటే
ఇప్పటివరకు టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల లిస్టులో ఖైదీ 3వ ప్లేస్లో నిలిచింది. ఖైదీ కంటే ముందు వరుసలో బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలున్నాయి. లాంగ్ రన్లో ఖైదీ 3 మిలియన్ల క్లబ్లో చేరొచ్చని ట్రేడ్ వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ హవా కొనసాగుతుంది. ఇక శాతకర్ణి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం 66 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 49.28 కోట్ల కలెక్షన్లు ఉన్నాయి. త్వరలోనే మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యబాబు 50 కోట్ల మార్క్ అందుకోబోతున్నాడు. ఇక సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రం కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. 30 కోట్ల మార్క్తో శర్వానంద్ కెరీర్లో అత్యధిక కలెక్షన్ సంపాదించిన చిత్రంగా శతమానం భవతి నిలిచింది. ఇక బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ బంధువు కాబట్టే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషనర్ వాదించారు. పన్ను మినహాయింపుకు సంబంధించిన జీవో 14ను రద్దు చేస్తామని, మరో 2 రోజుల్లో కొత్త జీవో ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సినిమా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరిపారు. వాళ్లతో పాటు నైజాం ప్రాంతానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగాయి. 45 కోట్లతో తెరకెక్కిన శాతకర్ణి చిత్రం ఎంత వసూళ్లు సాధించిందన్న విషయం ప్రకటించకపోవడంతో ఐటీ అధికారులకు అనుమానాలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఇదే సినిమాతో పాటు విడుదలైన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల గురించి విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే దీనికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లు కూడా ఎక్కడా చెప్పకపోవడంతో అనుమానాలకు తావిచ్చింది. అందుకే నిర్మాతలతో పాటు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ల మీద కూడా ఐటీ దాడులు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఈ దాడులకు సంబంధించిన వివరాలు మాత్రం ఏమీ బయటపెట్టలేదు. ఇది ఈ వారం సినీ టాకీస్ వీక్లీ రౌండప్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.